హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి శ్రీవరాల్ 36. ఈ వీడియో ఏంటంటే మనకి వారాహి గుప్త నవరాత్రులు అయితే వచ్చాయి. ఇంకా ఈ వారాహి గుప్త నవరాత్రులు అంటే దీన్ని వారాహి నవరాత్రులు అని కూడా అంటాం కదా. ఇంకా ఈ వారాహి నవరాత్రులు కలశం లేకుండా ఎలా చేసుకోవాలి, కలశం పెట్టి అలా చేసుకోవాలి, పీఠకం పెట్టుకోవచ్చా లేదా అనేసి అయితే నాకు తెలిసేటట్టు అయితే నేనైతే చెప్తానన్నమాట. ఇంకా వీడియో విషయానికి వస్తే ఇంకా దేవుడి ఫోటోలు అన్ని కూడా శుభ్రం చేస్తున్నాను అనమాట. ఇవి శుభ్రం చేస్తూ మీకు నేనేంటంటే వారాహి పూజ ఎలా చేసుకోవాలి, ఈజీగా ఆఫీస్ కి వెళ్లే వాళ్ళు కూడా చాలా మంచిగా చేసుకోవచ్చు అన్నమాట. సులభంగా అయితే చెప్తాను. వీడియో అయితే స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు అయితే చూడండి. కొన్ని పాయింట్లు కూడా మిస్ అయిపోతారు. చాలా సులభంగా ఉంటుంది చెప్పే పద్ధతి. వీడియో విషయానికి వస్తే ఇంకా వారాహి మాత పేరు తలుచుకోగానే, అమ్మవారి పేరు తలుచుకోగానే ఇంకా చాలా మంది అయితే ఉగ్ర రూపం అమ్మ పూజ చేయకూడదని చాలా మంది అయితే భయపడతారు. అమ్మవారు ఎప్పుడు కూడా శాంతి స్వరూపిణి అని, అమ్మవారు ముందుగా లక్ష్మీ స్వరూపమే వారాహి మాత స్వరూపం. మనము లలిత అమ్మవారు, దుర్గా అమ్మవారు, లక్ష్మీ అమ్మవార్లు ఇలా అమ్మవార్లని ఎలా పూజ చేసుకుంటామో అలాగే వారాహి మాతను కూడా పూజ చేసుకోవచ్చు. కానీ భయం అనేది ఉండకూడదు. భయంతో పూజ చేసినా సరే మనకి ఏదో ఒక అనుమానంగానే ఉంటుంది. ఇది బలవంతం కూడా ఏమీ లేదు. మీకు చెయ్యాలి అని ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి. ఇంకా చెప్పాలి అంటే మనకి వారాహి మాత ఫోటోయే ఉండనవసరం లేదు. మన ఇంట్లో చక్కగాను అందరి ఇంట్లో కూడా లక్ష్మీ అమ్మవారు తప్పనిసరిగా ఉంటుంది. అలాగే లలిత మాత కూడా ఉంటుంది. అవి ఏవి లేకపోయినా దుర్గా అమ్మవారి ఫోటో కూడా ఉంటుంది కదా. ఇలా మన ఇంట్లో ఏ అమ్మవారి ఫోటో ఉన్నా సరే ఆ అమ్మవారిని వారాహి మాత అమ్మవారుగా భావించుకొని పూజ అయితే చేసుకోవచ్చు అన్నమాట. అమ్మ ఎప్పుడూ కూడా శత్రువులకే ఉగ్ర రూపంగా కనిపిస్తుంది, మన మనుషులకైతే కాదు. అంటే రాక్షసులకి ఎప్పుడు అమ్మవారు అలానే ఉంటుంది, మన మనుషులకైతే శాంతి స్వరూపిణిగానే కనిపిస్తుంది అన్నమాట. ఈ అమ్మవారు వారాహ స్వామి అవతారమే ఈ వారాహి మాత అవతారం అన్నమాట. ఇంకా రాక్షసులు అమ్మవారి ముఖం చూస్తే చాలా భయపడేవారనమాట, అంత కోపంగా ఉంటారనమాట. కానీ వాళ్ళ వరకే. మన మనుషులకైతే మంచి మనసుతో భక్తి శ్రద్ధలతో పూజ చేసి అమ్మవారి ధ్యానం చేస్తూ అమ్మవారి పేరును తలుచుకుంటే మనకి చక్కటి ఫలితం అయితే ఇస్తుంది అనమాట. ఎందుకంటే నేను కూడా 2 సంవత్సరాల నుంచి అయితే ఈ అమ్మవారిని అయితే పూజ చేసుకుంటున్నా. అంటే దాదాపు 3వ సంవత్సరం ఈ సంవత్సరం అనమాట. నేనైతే ఫస్ట్ అయితే అమ్మవారి ఫోటో అయితే లేదు, లక్ష్మీ అమ్మవారి ఫోటోనే పెట్టుకొని పంచి పూజ అయితే చేశానన్నమాట. అంటే 5 వారాలు అనమాట అది. అలా చేసిన తర్వాత నాకు ఎందుకు అమ్మవారి ఫోటో తెచ్చి పెట్టుకుందాము అనిపించింది. ఇంకా తెచ్చి అయితే పెట్టుకున్నాను. అమ్మవారిని పెట్టుకున్నప్పుడు ఒకటే కోరిక అయితే కోరుకున్నాను, అమ్మ ఎప్పుడు కూడా శాంతి స్వరూపునిలాగే ఉండు, లక్ష్మి అవతారం అనే నీకు భావించుకొని నేనైతే ఈ ఫోటో తెచ్చి పెట్టుకుంటున్నాను అనేసి మనసులో అదే అనుకున్నాను. నాకు ఇప్పటికైతే అంత మంచి జరుగుతుంది కానీ చెడుగా అయితే ఏమీ లేదు. అంటే మన గ్రహ దోషాలు బాగాలేకపోతే ఎవరు ఏమీ చేయలేం కానీ అలాంటివేటి ఉండవు. ఇంకా పూజ ఎలా చేసుకోవాలి అనుకుంటే కొంతమంది అయితే ఆఫీస్ కి వెళ్లే వాళ్ళు, చిన్నపిల్లలు ఉండే వాళ్ళు అయితే పీఠకము కలశము పెట్టుకోవాలంటే చాలా మందికి కూడా వీలు అవ్వదన్నమాట. అలా వీలు కాకపోయిన వాళ్ళైతే చక్కగాను పీఠకం పెట్టుకోకుండా పూజా మందిరం ఉంటుంది కదా, ఆ పూజా మందిరం ప్లేస్ లోనే పెట్టుకొని ఆ చక్కగాను దీపం పెట్టుకొని దీపం పెట్టేసి అలాగే మీకు కలిగిన నైవేద్యం అంటే తప్పనిసరిగా ఈ అమ్మవారికి పానకం, అలాగే మనకి తీపి దుంపలు, ఎర్ర కందమాలం ఉంటుంది కదా, ఈ 2 కూడా తప్పనిసరిగా నైవేద్యాలుగా అయితే ఉండాలి. మీకు ఇంకా కలిగిన నైవేద్యం రోజుకొక నైవేద్యం అయితే చేసి పెడతారు. కొంతమందికి అది కూడా అవ్వదు కాబట్టి పండు, అలా ఏదో మీకు కలిగిన పండు, అలాగే ఈ చిలకడ దుంప, అదే ఎర్ర కందమాలము, ఇంకా పానకం పెట్టుకుంటే సరిపోతుంది. మీకు చెయ్యాలి అనుకుంటే నైవేద్యాలు అయితే చేసుకోవచ్చు. రోజు కుదరదు అంటే ఈ 9 రోజులు కూడా బియ్యం పరమాన్నం, అదే పరమాన్నం ఉంటుంది కదా, బియ్యం పాయసం చేసి అయితే పెట్టుకోవచ్చు అన్నమాట. ఇంకా కలశం పెట్టుకునే వాళ్ళు ఏంటంటే చక్కగాను ఆ రోజు అయితే పూజా మందిరము పూజ చేసుకునే ప్లేస్ లో చక్కగాను అంటే
అది తుడిచేసి తడి బట్ట పెట్టేసి ముగ్గు వేసేసి ఇంకా పీటకాన్ని చక్కగాను కడిగేసి పసుపు కుంకాలతో ముగ్గులన్నీ వేసేసి అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం. మీకు ఎరుపు రంగు ఇది లేకపోతే ఆకుపచ్చైనా పసుపు కలర్దైనా ఏదైనా టవల్ గాని జాకెట్ పీస్ గాని ఏదో మీకు అందుబాటులో ఉంటే అది వేసుకొని దానిపైన కొంచెం బియ్యం వేసేసి అమ్మవారి ఫోటో అయితే పెట్టండి. పెట్టేసి ఇంకా అమ్మవారిని అయితే ఆహ్వానించుకొని మనకి పూజ ఎలాగో ఉంటుంది, ఆచమనం అలాంటివన్నీ ఉంటాయి కాబట్టి అలాంటివన్నీ కూడా చేసుకోండి. ఇంకా ధ్యానం అన్ని ఉంటాయి. ఇంకా మీకు వీలైతే చిన్న విగ్రహాలు కూడా ఈ మధ్యనైతే తెచ్చి పెట్టుకుంటున్నారు. ఆ విగ్రహాలు ఉండే వాళ్ళైతే చక్కగాను ఈ 9 రోజులు కూడా అభిషేకం చేసుకున్న చాలా మంచిది అనమాట. మీకు వీలైతేనే ఈ అభిషేకాలు అన్ని చేసుకోవచ్చు. ఇంకా అభిషేకం చేసుకోపోయే వాళ్ళు అమ్మవారి విగ్రహం ముందు చక్కగాను కుంకుమ అంటే అష్టోత్తరాలు ఉంటాయి కదా, అష్టోత్తరాలతో కుంకుమ అర్చన కూడా చేసుకోవచ్చు అనమాట. రోజుకొక దీపం కూడా నార్మల్ గా పెట్టుకోవచ్చు. కొంతమంది రోజుకొక వెరైటీ దీపం లాగా అయితే పెడతారనమాట. అంటే గజలక్ష్మి దీపము, కామాక్షి దీపము, ఉప్పు దీపము, తమలపాకు దీపము, నవధాన్యాల దీపం అనేసి ఇలా అయితే పెడతారు. అవి ఏవి పెట్టుకోలేము అని అన్నా సరే మామూలుగా అయితే 2 దీపాలు అయితే పెట్టుకోవచ్చు. మీకు ఇంకా చెప్పాలంటే విశేషంగా కంద దీపం కూడా పెట్టుకోవచ్చు అనమాట. మీరు ఈ 9 రోజులు కూడా కంద దీపం పెట్టుకుంటే చాలా మంచిది. కొంతమంది అఖండ దీపం అనేసి కూడా పెట్టుకుంటారు. అది కూడా అఖండ దీపం పెట్టుకుంటాం కదా, ఆ అఖండ దీపం కొండెక్కకుండా చాలా మంచిగా చూసుకోవాలన్నమాట. ఇంకా చిన్న పిల్లలు ఆఫీస్ కి వెళ్లే వాళ్ళకి అదే అది అసలు అవ్వదు కాబట్టి ఎప్పుడు దీపం అప్పుడు పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా కలిసి విషయానికి వస్తే కలిసి అయితే మనము ఎప్పుడు ఆ రోజే అంతా కూడా కొబ్బరికాయ జాకెట్ ముక్క అన్ని పెట్టుకుంటాం కాబట్టి ఆ కలిస నెక్స్ట్ అమ్మవారి దేవుడు ఫోటో మళ్ళీ పీటకం అయితే అస్సలు కదపకూడదు అనమాట. ఈ 9 రోజులు కూడా అమ్మవారికి అస్సలు కదపకూడదు. కదపకున్న మిగతావన్నీ తీసేసి ఎప్పట్లాగా పూజకైతే అమర్చుకొని చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఉపవాసం విషయానికి వస్తే మీరు ఆరోగ్యం సమస్యలు ఉండే వాళ్ళైతే చక్కగాను తినేసి పూజ చేసుకోవచ్చు. ఆరోగ్యం మంచిగా ఉండే వాళ్ళైతే ఒంటి పొట్టు చేస్తారు. కొంతమంది అయితే ఈ 9 రోజులు కూడా నిలారం అయితే ఉంటారు. రాత్రికే పండుకాయ తీసుకుంటారు, లేదు అంటే రాత్రికే భోజనం అనమాట. అమ్మవారి పూజ అయిపోయిన తర్వాత తింటారు. మీరు తప్పనిసరిగా అయితే వెల్లుల్లి ఉల్లిపాయ లేకుండా చూసుకోండి. ఒకవేళ మాకు ఫ్యామిలీలో అవ్వదు అనుకుంటే తినేయండి, మరి ఏం చేయలేము. కాకపోతే కలిసి పెట్టుకుంటాం కదా, కలిసి పీటకము అన్ని పెట్టుకునే వాళ్ళు పాటిస్తేనే మంచిది. నా వరకు అయితే నేను చెప్తున్నా, నేనైతే పాటిస్తానన్నమాట. ఏముంది సపరేట్ గా వాళ్ళకి వంట చేసేసి మనం ఒక రైస్ పెట్టుకుని ఏదో ఒక పప్పు ఏదో వండుకుంటే సరిపోతుంది కదా. ఇంకా ఇలా అయితే చేసుకుంటాను అనమాట. నేనైతే మాత్రం ఇలా ఉంటే మంచిది, మనం పూజ చేసే ఫలితం అయితే ఉంటుంది. తప్పనిసరిగా బ్రహ్మచర్య అయితే పాటించాలి, మనం చేసే ఫలితం అయితే ఉండదు. కొంతమంది నేల పడుకుంటారు, కొంతమంది అయితే ఆరోగ్యం సహకరించక మంచం మీద అయితే పడుకుంటారు అనమాట. ఎవరు వీళ్ళని పట్టించి వాళ్ళు బ్రహ్మచర్యం అయితే పాటిస్తే మంచిది. చేసేది సంవత్సరంకి ఒకసారి మంచిగా చేసుకుంటే చాలా మంచిదని నా అభిప్రాయం అనమాట. మీకు ఎలా తోచితే అలా చెయ్యండి, బలవంతం ఏమీ లేదు. ఇంకా మన ఆడవాళ్ళకైతే ఆటంకాలు ఉంటాయి కాబట్టి ఆటంకం అయిపోయిన తరువాత నుంచి మొదలు పెట్టుకోవచ్చు. పీటకం అన్ని పెట్టుకొని ఆ మిగతా రోజులైతే చేసుకోవచ్చు అనమాట. ఇంకా ముందే స్టార్టింగ్ నుంచే డేట్ టైమ్ అలాంటివి ఏవైనా ఉంటే నాకు తెలిసి డేట్ అయిన తర్వాత చేసుకోవచ్చు. డేట్ లాస్ట్ లో ఉంటే పీటకం పెట్టుకోకుండా పూజా మందిరంలో చేసుకుంటే మంచిదని నా అభిప్రాయం. ఎందుకంటే పీటకం పెట్టేసి డేట్ టైంలో దీపము ఏటి లేకుండా పీటకం కదపడం చేయడం అంటే అది మంచిది కాదనేసి నేనైతే అనుకుంటున్నా. మీకు ఎలా నచ్చితే అలా చెయ్యండి. పూజా మందిరంలో నార్మల్ గా పెట్టుకొని అమ్మవారిని ఆహ్వానించుకొని నెక్స్ట్ మనకు కలిగిన నైవేద్యం అన్ని పెట్టుకుంటే మంచిదని నేను అనుకుంటున్నా. ఇంకా ఎవరికి ఎలా తోచితే అలా చేసుకుంటారు. ఇంకా అలా చెప్పాలి అంటే ఆటంకం ఉంటే పీటకం పెట్టుకోకొని చేసుకుంటే మంచిదని నేను అనుకుంటున్నా.
ఆటంకం లేని వాళ్ళు పీఠకం పెట్టి కలిసి మీరు పెట్టుకుంటే మంచిది. లేదు కలిసం కూడా పెట్టుకోలేము అనుకుంటే అమ్మవారి ఫోటో పెట్టుకొని చక్కగాను ఆ పీఠకము అమ్మవారి ఫోటో పెట్టుకొని పూజ అయితే చేసుకోవచ్చు అన్నమాట. మీకు ఎలా నచ్చితే అలా అయితే చేసుకోండి. నాకు తెలిసేటట్టు అయితే ఈజీగా అయితే నేనైతే చెప్తున్నా, నేనైతే ఇలానే చేస్తాను. నాకైతే ఈసారి అయితే ఆటంకం అయితే ఉంది కాబట్టి నేనైతే పీటకు మేటి పెట్టుకుని అనమాట నార్మల్ గా పూజా మందిరంలో ఒక సైడ్ కి అయితే పెట్టేసి ఇంక పూజ అయితే చేసుకుంటాను. అమ్మవారు మంచిగా అందరినీ చూస్తుంది. మంచి మనసుతో పూజ అయితే చేయండి. చేసుకుంటాము అనే వాళ్ళకి చెప్తున్నా, చేసుకోము అనే వాళ్ళకి బలవంతం ఏమీ లేదు. అది వాళ్ళ వరకేనే, వాళ్ళ ఇష్టం అనమాట. ఎవరి అభిప్రాయం వాళ్ళది. ఇంకా చెప్పాలి అంటే మనము ఈ పూజ చెయ్యాలి అంటే మనకి ఉదయము మామూలుగా దీపం పెట్టుకోవచ్చు. కొంతమందికి ఏంటంటే ఉదయం వీలవదు, బాక్సులు ఉంటాయి, అన్ని పనులు ఉంటాయి కాబట్టి సాయంత్రం కొంచెం ఖాళీ అనిపిస్తుంది. మెయిన్ ఏంటంటే ఈ అమ్మవారికి సాయంత్రం వేళే పూజ అయితే చెయ్యాలన్నమాట. అది కూడా అంటే 6:30 నుంచి చేయొచ్చు. కాకపోతే ఇప్పుడు ఉండే దీంట్లో కొంచెం చీకటి అయితే అవ్వదు కాబట్టి 6:30, 7 నుంచి 10 లోపు చేసుకుంటే మంచిది. ఇంకా వీలు కాదంటే 12 లోపు చేసుకుంటారనమాట. అది ఎవరు వీలు పట్టించి అది ఉంటుంది. కొంతమంది సాయంత్రం కూడా వీలవ్వదు, ఉదయమే అవుతుంది అంటే ఉదయం 6 లోపు చేసుకోవడానికి ప్రయత్నించండి. చాలా మంచిది. కానీ అమ్మవారికి రాత్రే చేస్తే మంచిది అనమాట. ఎందుకు అంటే అమ్మవారు మనకి ఎప్పుడు కూడా కాపలా అయితే ఉంటుందన్నమాట. అంటే రాక్షసులు శత్రువుల నుంచి తప్పించడానికి అయితే అమ్మవారు ఎప్పుడూ కూడా తన వంతు పని తాను అయితే చేస్తూ ఉంటుంది. ఇంకా ఉదయం అయితే అమ్మవారు ఎప్పుడు కూడా ధ్యానంలో అలాగే అంటే నిద్రలో ఉంటారనమాట అమ్మవారు. మనము ఎప్పుడు కూడా అందుకనేసి ఉదయం పూజ చేస్తే 6 లోపు చెయ్యాలి. సాయంత్రం పూజ చేస్తే 6:30 నుంచి 12 లోపు చేసుకుంటారు. మాక్సిమం 10 లోపు అయితే పూర్తయ్యేటట్టు అయితే చేసుకుంటారు కాబట్టి 12 అవసరం లేదు, 10 లోపు అయితే సరిపోతుంది. కొంతమంది అయితే 8 కూడా వచ్చేటోళ్ళు ఉంటారు. ఆ 8 నుంచి అయినా చేసుకోవచ్చు. అమ్మవారు సాయంత్రం పూట పూజ చేస్తే చాలా మంచిది. ఇంకా ఉదయం ఏంటంటే మన ఇంటికి చూడండి, చుట్టాలు ఎవరైనా వస్తే పడుకున్నారే అనుకోండి, వాళ్ళకి పిలడానికి మాట్లాడడానికి కొంచెం జంకుతాం అనమాట. అలాగే అమ్మవారు కూడా పడుకుంటారు అంటే ధ్యానంలో ఉంటారు. మనము ఏది కూడా గొడవ పెట్టడానికి అలాంటివి ఏమి చేయము. ఎందుకంటే అమ్మవారికి ఆహ్వానించుకుంటున్నాం కాబట్టి మన ఇంట్లో ఉన్నట్టు భావిస్తాము. కాబట్టి మనమేమో సౌండ్ చేయకుండా 6 లోపు పూజ చేసుకుంటే మంచిది. ధ్యానంలో ఉంటారు అమ్మవారు. ఎంత మంచిగా శ్రద్ధతో చేసుకుంటే అంత మంచి ఫలితం అయితే పొందవచ్చు అన్నమాట. మీరు అనొచ్చు గుడి దగ్గర అయితే వెళ్తాం కదా పగలు అనేసి. కొన్ని గుడుల్లో అయితే నిత్యము కూడా అంటే అమ్మవారు అంటే అనుగ్రహము కలుగుతుంది. అంటే వెళ్ళి దర్శనం అయితే చేసుకోవచ్చు. కొన్ని గుడుల్లో అయితే పెద్ద పెద్ద గుడుల్లో అయితే మాత్రము అమ్మవారు తలుపులు అయితే వేసేసే ఉంటారు. గబగబా అయితే పూజ అయితే చేసేస్తారు అనమాట. చేసేసి నైవేద్యం అన్ని పెట్టేసి తలుపులు అయితే వేసేస్తారు. సాయంత్రమే మళ్ళీ తీస్తారనమాట. కొన్ని దగ్గరలో ప్రాంతాలు పట్టించి కొన్ని విధాలుగా పాటిస్తారనమాట. మనకి ఎలాగో ఇల్లే కాబట్టి ఇంటి దగ్గర మనకి ఎలాగో వీలవుతుంది. ఉదయం వేరంగా లేస్తాం, చేసుకుంటారు. ఆఫీస్ కి వెళ్ళిపోయేటోళ్ళు వెళ్ళిపోతారు. లేదు అవదంటే సాయంత్రం చేసుకోవచ్చు. అది మన ఇష్టము. ఇంటి దగ్గర ఏది నేను చేయలేనంటే చక్కగాను గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని చక్కగాను మొక్కుకొని వచ్చేవచ్చు. ఈ 9 రోజులు మీకు ఎలా వీలైతే అలా చెయ్యండి. ఎలాగ చేసినా సరే భక్తి మెయిన్ అయితే ఉండాలి. అమ్మవారు మీకు చూడండి, కొంతమంది అష్టోత్తరాలు పూజతో చేస్తారు. కొంతమంది ఆ అష్టోత్తరాలు గాని చదవడం గాని ఏవి రాకపోయినా సరే ఓం శ్రీమాత్రే నమః, లేదు అంటే ద్వాదశ నామాలు 12 ఉన్నాయి కదా, ఆ 12 కూడా చదువుకోండి. ఆ 12 చదివితే అష్టోత్తరాలు అన్ని చదివినంత ఫలితం అయితే వస్తుంది. లేదు అంటే వారాహి మాత మంత్రాలు ఒక్కొక్కటి ఉంటాయి కదా, మూల మంత్రాలు అలాంటివన్నీ కూడా ఆ మూల మంత్రం ఒక్కటైనా 108 సార్లు చదువుకోండి. లేదు ఏవి మాకు రావు అనుకుంటే ఓం శ్రీ వారాహి దేవి నమః అనుకోండి.
ఈ 108 సార్లు చదువుకోండి. కుంకుమతో చేయొచ్చు, పసుపు కొమ్ములతో చేస్తారు, అక్షింతాలతో చేస్తారు, మళ్ళీ చిట్టి గాజులు అంటాం కదా, చిట్టి గాజులతో చేస్తారు. మీకు ఏది వీలైతే దాంతో అయితే చేసుకోండి. ఏవి చేయలేము అంటే చక్కగాను చదువుకొని 2 అక్షింతలు వేసుకొని ఆ అమ్మవారి దయ అనుకొని కూడా లేసిపోవచ్చు. మాకు ఏది వీలుకెట్టదు నైవేద్యం పెట్టడానికంటే బెల్లం ముక్క, వడపప్పు అవి కూడా పెట్టుకోవచ్చు. కానీ ఒకటే చెప్తున్నా, తప్పనిసరిగా అయితే అమ్మవారికి పానకము, ఈ ఎర్ర కందమాలం ఉంటుంది కదా, తీపి దుంపలు అంటాము, ఇవి మాత్రం సమర్పించాలి. మీకు దగ్గరలో వీలైతే కందదీపం పెట్టుకోండి. కందదీపం ఏంటంటే ఈ శుక్రవారం అలాగే ఈ ఆదివారం కూడా పెట్టుకుంటే చాలా మంచిది అనమాట. మీకు ఎలా వీలైతే అలా పెట్టుకోండి. కొంతమంది అయితే ఈ కందదీపం పెట్టినప్పుడు అయితే ఈ 9 రోజులు కూడా వెలిగేటట్టు చూసుకుంటారు అనమాట. కొంతమంది ఏంటంటే ఒకే దుంప 3 రోజులు వాడతారు. అంటే దీపం కొండ ఎక్కకున్నా. కొంతమంది ఏంటంటే ఒక్క రోజు ఒక్కొక్కటి మార్చుకుంటారు అనమాట. ఎప్పుడుదప్పుడు మార్చుకోవడం మంచిది. అఖండ దీపం కాదు కాబట్టి ఎప్పుడు దుంప అప్పుడే దీపం అయితే పెట్టుకోవాలన్నమాట. ఒకే దుంప 9 రోజులు కూడా కొండ ఎక్కిపోయిన తర్వాత వాడకూడదు అనమాట. ఇంకెక్కడితో వీడియోని అయితే ఆపేస్తున్నా. నేను రేపు పూజ ఎలా చేసుకుంటాను అని చెప్తాను. ఇగోండి ఇలా అయితే ఒక సైడ్ కి పెట్టుకున్నాను కాబట్టి చేసుకుంటాను. వీడియోని వేస్తే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.